బ్రేకింగ్ న్యూస్. సింహాచలం ఆలయంలో ప్రమాద ఘటనపై త్రిసభ్య బృందం విచారణ జరిపింది. పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు మెడకు ప్రమాద ఘటన చుట్టుకుంటుంది. త్రిసభ్య కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. వైఫల్యంపై దేవస్థానం అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ఇక ప్రమాదం జరిగిన తీరును కమిటీకి కలెక్టర్ వివరించారు. సింహాచలం గోడ కూలిన ప్రదేశంలో శాంపిల్స్ కలెక్ట్ చేసిన క్వాలిటీ కంట్రోల్ టీం సిమెంటు, ఇసుక శాంపిల్ సేకరణ ల్యాబ్లో బయటపడనున్న బండారం 72 గంటల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది త్రిసభ్య కమిటీ. సింహాచలం ఆలయ ఘటనపై కూడా త్రిసభ్య కమిటీ విచారణ అయితే ఇప్పటికే పూర్తయింది. అయితే త్రిసభ్య కమిటీ ఇదివరకు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించి శాంపుల్స్ కూడా త్రిసభ్య కమిటీ అయితే అటు శాంపుల్స్ ని సేకరించింది. దానిలో ఉన్న క్వాలిటీ, ఇసుక, అటు అలాగే ఇటుకలకు సంబంధించి కూడా క్వాలిటీని చెక్ చేసే విధంగా కూడా అటు కొన్ని నమూనాలను అయితే సేకరించింది అక్కడి నుంచి. అయితే ఇప్పటికే అటు పర్యావరణ శాఖకు సంబంధించి కూడా అధికారులు అయితే ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కలెక్టర్ కూడా కొన్ని వివరాలను అయితే త్రిసభ్య కమిటీకి వివరించారు. మరో నేపథ్యంలో కూడా ఇటు ఆలయ అధికారులను కూడా ప్రశ్నించింది త్రిసభ్య కమిటీ. అయితే 72 గంటల్లోగా నివేదికను ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో త్రిసభ్య కమిటీ ఈ రోజు అయితే విచారణ అక్కడ పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ అయితే 3 నెలల్లో జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో 3 అధికారులను కూడా త్రిసభ్య కమిటీలో భాగస్వామ్యం చేస్తూ ఈ రోజు అయితే త్రిసభ్య కమిటీ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ గోడ కూలిన విధానాన్ని కూడా అక్కడ పరిశీలించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ క్వాలిటీని కూడా చెక్ చేసి దానికి సంబంధించిన నమూనాలను సేకరించి అయితే ల్యాబ్కి అయితే పంపించారు. మరి దీనిపై మరి కాసేపట్లో కూడా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే రానున్నాయి. మరి దీనిపై అనంతరం కూడా త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి. ఇప్పటికే ఘటనా స్థలంలో త్రిసభ్య కమిటీ విచారణ, అలాగే ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. సో అసలు దీనిపై వారు ఎలా స్పందించారు? డీటెయిల్స్ ఏంటి? 11 గంటలకు త్రిసభ్య కమిషన్ ఇక్కడికి సభ్యులు 3 కూడా చేరుకున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి అధికారులతో మొదటిగా సమావేశం అయ్యారు. తర్వాత ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, మిగతా ఇంజనీరింగ్ అధికారులతో కాసేపు సమావేశం అయ్యి అక్కడి నుంచి నేరుగా నిన్న గోడ కూలిన తర్వాత ఘటన ఏదైతే జరిగిందో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలోని విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ అధికారులతో సమావేశం అవుతున్నారు ఆనంద నిలయం అనే ఒక భవనంలోని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఘటనకు సంబంధించి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే మొత్తం 3 కమిషన్ సభ్యులకు అయితే మొత్తం వివరించారు. ఇంతకుముందు గత ఏడాదికి సంబంధించినటువంటి రహదారులు, ఆలయ క్యూ లైన్లు మొత్తం అన్ని కూడా ఏ విధంగా ఉండేది, ఈ ఏడాది ఏ విధంగా మార్చాం అనేది చెప్పి ప్లాన్లతో సహా మొత్తం కమిషన్ వివరించారు. అయితే ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేశారు, ఘటనకు సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం జరిగాయి అన్నీ కూడా కలెక్టర్ అయితే కమిషన్ వివరించారు. కమిషన్లో ఉన్నటువంటి నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ గోడకు సంబంధించి కూలిపోయిన తర్వాత మిగిలిన గోడకు సంబంధించినటువంటి నమూనాలను అయితే నమూనాల బృందం అయితే సేకరించింది. మట్టి అలాగే సిమెంటు ఇటుకల నుంచి సేకరించారు. గోడ ఏ విధంగా కన్స్ట్రక్షన్ లోపాలు ఏవైనా ఉన్నాయా, ఆ లోపం దీనివల్లే ప్రమాదం జరిగింది అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. దాదాపు 72 గంటల తర్వాత ఈ నివేదిక మొత్తం కూడా ప్రభుత్వానికి అందించనున్నారు. దాంతోపాటు పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఈ గోడ నిర్మాణంలో పాల్పంచుకున్నారో వాళ్ళని కూడా విచారణ చేశారు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది. దాంతోపాటు దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు వాళ్ళందరినీ కూడా సమన్వయం లోపం ఏమైనా జరిగిందా, వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్పాట్లోనే విచారణ చేపట్టారు. దాని తర్వాత 72 గంటల తర్వాత విచారణలోని ఏ విధంగా ఉంటుందనేది నివేదిక తెలుస్తుంది. దాంతోపాటు ఈ ఎవరైతే కమిషన్ సభ్యులు ఉన్నారో పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఆయన ఆధ్వర్యంలో 3 సభ్యులను ఏర్పాటు చేశారు. ఆ 72 గంటల తర్వాత నివేదిక ఇస్తారు. ప్రధానంగా ఎవరైతే ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో, ఈ గోడ నిర్మాణంలో మహేష్, అయితే ఇప్పటికే అటు గోడ కూలిన ఘటనపై కూడా అటు క్వాలిటీ లోపం అంటూ స్థానికుల నుంచి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి ఇప్పటికే శాంపుల్స్ ను కూడా కలెక్ట్ చేసి అటు ల్యాబ్ కు పంపినట్టు తెలుస్తుంది. మరి ఈ రిపోర్ట్స్ అయితే ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
ప్రధానంగా ఈ గోడ నిర్మాణంలోని నాణ్యతా లోపమే ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద గోడ కట్టినప్పుడు కాంక్రీటు గోడ కట్టాల్సిన అవసరం ఉంది. కానీ సిమెంట్ ఇటుకలు సాధారణంగా పైన మెరుగులు దిద్దడానికి కొంచెం ఇసుక సిమెంట్ కలిపి నిర్మాణం చేపట్టారు. ఆ కారణంగానే కొద్దిపాటి వర్షానికి గోడ కూలిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సాధారణ భక్తులందరూ కూడా ప్రధానంగా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇంజనీరింగ్ బృందం కూడా వచ్చి నమూనాలు సేకరించారు. ఇటుక అలాగే సిమెంటు వాటన్నిటిని కూడా సేకరించి ల్యాబ్కు పంపించారు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లోపలే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకునే చర్యలు ఈ ఇంజనీరింగ్ బృందం మీద తీసుకోవాలి, లేకపోతే ఆలయ అధికారుల మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే నివేదికలు అయితే వెల్లడే పరిస్థితి ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. రెడ్క సింహాచలం ఆలయాన్ని అయితే ఇప్పటికే అటు ఘటనా స్థలాన్ని అయితే త్రిసభ్య కమిటీ అయితే వెళ్ళి అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ కొన్ని శాంపుల్స్ ను కూడా నమూనాలను అయితే సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ఇప్పటికే అటు పర్యాటక శాఖ అధికారులు కూడా ప్రశ్నించింది త్రిసభ్య కమిటీ. అయితే లోపం ఎక్కడ జరిగింది, ఎవరి తప్పుదం వల్ల జరిగిందనే కోణంలో ఇప్పటికే త్రిసభ్య కమిటీ అయితే విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో అటు ల్యాబ్కు పంపిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అయితే గోడలో ఉన్న క్వాలిటీ లోపమా ఏంటనేది తెలుసుకుని తదుపరి విచారణ ఉండనున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.